గాడిద పాలు నిజంగా రుచిగా ఉంటాయా? చిరుతపులి వీక్ పాయింట్ ఏమిటి? ట్రైన్ పైన గుండ్రని మూతలు ఎందుకు ఉంటాయి? గాడిద పాలు రుచి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు గాడిద పాల గొప్పతనం ఏంటో చూద్దాం. గాడిద పాలు తల్లిపాలలో ఉండే ప్రోటీన్లు రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. పూర్వకాలంలో మహారాణులు గాడిద పాలతో స్నానం చేసేవారంట. కారణం, శరీరాన్ని మృదువుగా చేసే గుణం కూడా ఉంటుందంట. ఆవు గేదె పాలలో ఎలర్జిక్ కారకాలుంటాయి, కానీ గాడిద పాలు అలర్జీని తగ్గించే గుణం కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్, దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో ఈ గాడిద పాలను ఉపయోగిస్తారు. అలాగే ఈ గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్కులు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు. గాడిద పాలలో లాక్టోస్ కాల్షియం గ్రహించడానికి సహాయపడి ఎముకలను బలంగా మారుస్తుంది. గాడిద పాలలో ఉన్న లాభాలు గ్రహించి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ వదిలేసి గాడిద పాలతో కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. 100కు పైగా గాడిదలతో ఫారం కూడా ఏర్పాటు చేశారు. బ్యూటీ పార్లర్లు, స్పాలకు ఈ పాలు సరఫరా చేస్తున్నామని అంటున్నారు. గాడిదల యూరిన్తో పాటు పేడ కిలో సుమారు 250 రూపాయల వరకు ధర పలుకుతుందంట. ఎంత గడ్డి దానా తిన్నా సరే గాడిదలు రోజుకి 1/2 లీటరు, మేలుజాతి గాడిదలైతే 1 లీటరు మాత్రమే ఇవ్వగలుగుతాయి. మనం కొనాలంటే 1 లీటరు 6,000 నుండి 10,000 వరకు ఖర్చు అవుతుంది. మరి చివరిగా గాడిద పాలు రుచి ఎలా ఉంటుందంటే అచ్చం గాడిద పాలలానే రుచి ఉంటుందంట. రుచి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటీవల జరిగిన వివాహంలో వధువుకి ఏదో గిఫ్ట్ ఇచ్చి వరుడు సర్ప్రైజ్ చేశాడు. అయితే ఆ వరుడు కొంచెం భిన్నంగా ఆలోచించి పెళ్లికూతురికి గాడిదను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ వేడుకకు వచ్చిన అతిథులంతా షాక్ అయ్యారు. ఈ ఘటన పాకిస్తాన్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే అజ్లాన్ అనే వ్యక్తి వరీషా అనే యువతిని వివాహమాడాడు. ఆ వివాహ వేడుకలో అతను ఆమెకు ఓ గాడిద పిల్లను గిఫ్ట్గా ఇచ్చాడు. నీకు జంతువులంటే చాలా ఇష్టం. గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడేది, ప్రేమగా ఉండే జంతువు అని అతను ఆ గిఫ్ట్ ఇవ్వడానికి గల కారణాన్ని ఆమెకు వివరించాడు. వరుడు ఇచ్చిన గిఫ్ట్కి పెళ్లి కూతురు ఎగిరి గంతేసింది. కాబట్టి ఇకనైనా గాడిదలను సాటి జంతువుగా గౌరవించుదాం. చిరుతపులి వీక్ పాయింట్ ఏమిటి? శత్రు బలహీనత ముందుగానే తెలుసుకుంటే విజయం సాధించినట్టే. ఇలాంటి సూక్తులు మనం చాలాసార్లు విని ఉంటాం. జింకను వేటాడే సమయంలో చిరుతపులి వేగం దాని బలం. చిరుతపులి గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలదు. అయితే ప్రపంచంలో అతి వేగంగా పరిగెత్తే జంతువు చీతా. అంటే చిరుత వేగం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. 3 సెకండ్లలో 100 మీటర్ల దూరం పరిగెడతాయి. కానీ మన దేశంలో ఈ చీతాలు అంతరించిపోయాయి. కాబట్టి ఈ మధ్యనే ఆఫ్రికా నమీబియా నుండి చిరుతలను మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్లో వదిలిపెట్టారు. అయితే అది వేరే విషయం. మన దేశంలో ఉన్న చిరుతపులి గురించి తెలుసుకుందాం. మనం చాలాసార్లు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తూ ఉంటాం. జింక పరిగెడుతూ ఉంది, పులి దాని వెంట పరిగెడుతూ ఉంది. జింక ఆయాసంతో ఇంకా స్పీడ్గా వెళ్తుంది, కానీ పులి ఇంకా స్పీడ్గా జింక దగ్గరికి అయిపోతూ ఉంది. జింక తప్పించుకుంటే బావుండు అనుకుంటాం. కారణం, మనకు జింక మీద ఉన్న ప్రేమ కాదు, పులిని ఏమీ చేయలేక. ఇది సినిమా డైలాగ్, గుర్తుపట్టారనుకుంటా. అయితే నిజానికి ఏదైనా జంతువును ఆహారం కోసం వేటాడేటప్పుడు 30 సెకండ్ల లోపే పట్టుకోవాలి, లేకుంటే అవి చిక్కవు. అందుకే వేటలో వీటి సక్సెస్ రేటు 40 నుంచి 50% మాత్రమే. చాలాసార్లు చిరుతపులి వేటలో జింక మిస్ అయిపోతుంది. చేతికి అందినట్టే అంది జారిపోతుంది. కారణం, జింక వెంట
పులి పరుగులు తీసే సమయంలో జింక సడన్గా తన దిశను అంటే డైరెక్షన్ని మార్చుకుంటుంది. అంత వేగంలో పులి వెంటనే డైరెక్షన్ మార్చుకోలేదు. జింక ఉపాయంతో అపాయం తప్పించుకుంటుంది. పులి ఏమీ చేయలేక వెనుతిరుగుతుంది. దీన్ని బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, ఉపాయం ఉన్నవాడు అపాయం నుంచి తప్పించుకుంటాడు. ట్రైన్ పైన గుండ్రని మూతలు ఎందుకు ఉంటాయి? ట్రైన్లో మనం ప్రయాణం చేసేటప్పుడు పైకి చూస్తే నార్మల్గా కనిపిస్తుంది, కానీ బయట నుండి చూస్తే ట్రైన్ పైభాగాన రౌండ్ షేప్లో ఉన్న ప్లేట్స్ లాంటివి మనము అనేక సందర్భాల్లో చూసి ఉంటాం. ఈ గుండ్రని ఆకారపు మూతలు ఎందుకు ఉంటాయో గమనించారా? ఈ మూతలు డిజైన్ కోసమా? ఇవి లేకపోతే ఏమవుతుంది? మనము రైలులో ప్రయాణించే సమయంలో బయట గాలి కిటికీల ద్వారా వస్తుంది, లోపల గాలి బయటకు వెళ్తుంది. కానీ ప్రయాణికులు కిక్కిరిసి ఉన్న సమయంలో లేదా చలికాలంలో కిటికీలు సైతం మూసి ఉంచినప్పుడు రైలు బోగీల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడెక్కిన గాలి బయటకు పంపించడానికి ప్రత్యేక ఏర్పాటునే రూఫ్ వెంటిలేటర్స్ అంటారు. ఒకవేళ వర్షం పడినా వర్షపు నీరు కోచ్ లోపలికి వెళ్లకుండా ఉండే విధంగా వీటిని అమర్చుతారు. మన ఇంట్లో కూడా కిటికీల ద్వారా చల్లగాలి, ఆక్సిజన్ రావటం మనకు తెలిసిన విషయమే. అలాగే మనం శ్వాసక్రియ ద్వారా విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ వెళ్ళటానికి వెంటిలేటర్స్ ఏ విధంగా ఉన్నాయో అచ్చం అలానే ట్రైన్లో కూడా ఈ రూఫ్ వెంటిలేటర్స్ని ఉపయోగిస్తారు. చివరిగా ఒక విషయం, కిక్కిరిసిన ట్రైన్లో జనం మధ్యలో కొన్నిసార్లు ప్రయాణిస్తూ ఉంటాం. సడన్గా ఎవరో తెలియదు కానీ సైలెన్సర్ గన్నులా బాంబు పేల్చుతారు. ఆ మధురమైన వాసనని పీల్చలేము, తట్టుకోలేము, ఎవరిని అడగలేము. అందరూ సైలెంట్గా ముక్కు మూసుకోవడం తప్ప. అలాంటి సమయంలో కూడా ఈ రూఫ్ వెంటిలేటర్స్ ఆ అపాన వాయువుని బయటకు పంపించి మనల్ని కాపాడతాయి.